శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజైతే మనం ప్రముఖ జ్యోతిష్య పండితురాలు శ్రీమతి మహాలక్ష్మి గారైతే ఉన్నారు. అయితే 30 సంవత్సరాలు జ్యోతిష్యం చెప్పడంలో మేడం గారైతే చాలా అనుభవంలో ఉన్నారు. చాలా మందికి అయితే జరిగినాయి కూడా, ఎంతో మంది మేడం గారి దగ్గరికి వస్తూ ఉన్నారు ఈ రోజుకి కూడా. అయితే ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలైతే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి సునీత గారు, నమస్తే. అయితే మీరు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఆయా రాశుల యొక్క గుణగణాలు, దేశ కాలమాన పరిస్థితులు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనకి పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. పరాభవనామ సంవత్సరం అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, రాబోయే తెలుగు సంవత్సరాల్లో మూలమైన మొదటి రోజుని పరాభవనామ సంవత్సరం అంటారు. ఈ సంవత్సర ఫలితాలు తదితర వివరములు ఈ పంచాంగ శ్రవణంలో మీకు నేను అందిస్తున్నాను. ఈ సంవత్సరము రాసుల వారిగా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం అంటే గౌరవము, అవమానము ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. మనకి 12 రాసులు. అందులో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు. రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇద్దరు గౌరవిస్తే 4 అవమానిస్తారు. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. రాజ్యపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. రాజ్యపూజ్యం మిథున రాశి వారికి 1, అవమానం 7. వీళ్ళకి రాజ్యపూజ్య అవమానాలు చాలా కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కళ్ళు గౌరవిస్తే 7 అవమానిస్తారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. రాబడి కన్నా ఖర్చు ఎక్కువ కనబడుతుంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. సరి సమానం ఆదాయ వ్యయాలు. అలాగే రాజ్యపూజ్య అవమానాలు, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఇది కూడా సరి సమానంగానే ఉంది సింహరాశి వారికి. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. రాజ్యపూజ్యం 3, అవమానం 3. అంటే రాజ్యపూజ్య అవమానాలు సరి సమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు మాత్రం కొంచెం హెచ్చు తగ్గుల్లో ఉన్నాయి. అలాగే తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. రాజ్యపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. రాజ్యపూజ్యం 2, అవమానం 6. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. రాజ్యపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. రాజ్యపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. రాజ్యపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి, మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు చాలా బాగున్నాయి. అలాగే రాజ్యపూజ్య అవమానాలు కూడా బాగున్నాయి. ఇంకా రాశుల వారిగా కందాయ ఫలాలు మనం తెలుసుకుందాం. కందాయ ఫలాలు తెలుసుకోవడం అంటే 4 నెలలకోసారి వీటిని మనం గుర్తుంచుకోవచ్చు. కందాయ ఫలాలను ఏ విధంగా తెలుసుకోవాలో మీకు చెప్తున్నాను. అశ్విని వారికి 4, 2, 4. భరణి వారికి 7, 0, 2. కృత్తిక 2, 1, 0. రోహిణి 5, 2, 3. మృగశిర 2, 0, 0, 1. ఆరుద్ర 3, 1, 4. పునర్వసు 6, 2, 2. పుష్యమి 1, 0, 0. ఆశ్లేష 4, 1, 3. మఖ 7, 2, 1. పుబ్బ 1, 0, 4. ఉత్తర 5, 1, 2. హస్త 0, 2, 0. చిత్త 3, 0, 3. స్వాతి 6, 1, 1. విశాఖ 1, 2, 4. అనురాధ 4, 0, 2. జ్యేష్ఠ 7, 1, 0. మూల 2, 2, 3. పూర్వాషాఢ 5, 0, 1. ఉత్తరాషాఢ 0, 1, 4.
శ్రవణం 3, 2, 2, తర్వాత శతభిషం 1, 1, 3, పూర్వభద్ర 4, 2, 1, ఉత్తరాభద్ర 2, 0, 4, రేవతి 2, 1, 2. అంటే ఈ సున్నాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయండి, ఈ 1, 2 ఏంటి మాకు అర్థం అవ్వలేదనే మీకు సందేహం రావచ్చు. అలాగే టీవీ ముందు కూర్చుని వింటున్న ప్రేక్షకులకు కూడా సందేహం రావచ్చు. అవి ఎందుకన్నది మీకు చెప్తాను. ఇందులో బేసి సంఖ్యలు ధనలాభాన్ని సూచిస్తాయి. ఎవరికైతే బేస్ సంఖ్య వచ్చిందో బేస్ సంఖ్య వాళ్ళకి చక్కటి ధనాదాయం ఉంటుంది. సరి సంఖ్య అంటే సమ సంఖ్యలు సమ ఫలితాలు ఉంటాయి. అలాగే శూన్య సంఖ్యలు 0, 0 ఫలితాలను ఇస్తాయి. ఆ ముందు సున్నాలు ఎవరికైతే వచ్చున్నాయో ఆ సమయంలో వాళ్ళకి శూన్య ఫలితాలు పెద్దగా మనం ఆశించక్కర్లేదు. మొదటి సున్నా రోగాన్ని కలగజేస్తుంది, రోగ భయాన్ని. మధ్య సున్నా మనోభూతి, మనసులో భయాన్ని కలగజేస్తుంది. చివరి సున్నా ఏదైనా హానిని తలబెడుతుంది. అందువల్ల ఈ ఫలితాలు ఒక్కొక్కటి 4 నెలలు ఉంటాయి. ఈ 4 నెలల కాలంలో సున్నా ఎప్పుడైతే మనకుందో ఆ 4 నెలల కాలం మనల్ని భగవదారాధన చేసుకోవడము, చక్కగా ఆరోగ్యం బాగోలేనప్పుడు మధ్య సున్నా కానీ ఏదైనా వచ్చినప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల చెడు ఫలితాల నుంచి మనం గట్టెక్కిస్తాం. అలాగే నక్షత్ర రీత్యా సంవత్సర ఫలితాలు. ఇప్పుడు మనం కందాయ ఫలాలు తెలుసుకున్నాము. మన నక్షత్ర రీత్యా ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాం. ముందుగా అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా వస్త్రాభరణాలు, వాహన ప్రాప్తి అంటే బట్టలు, బంగారం, ఆభరణాలు ఏవైనా కొనుక్కోవచ్చు. వెండి, బంగారం, వస్త్రాలు కొనుక్కుంటారు. వాహన ప్రాప్తి కారో బండో ఏదో ఒకటి కొనుక్కోవచ్చు వాళ్ళు. అలాగే భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం నక్షత్రం వాళ్ళకి మాత్రం అనారోగ్యం, వైద్యపరంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ వాళ్ళకు ఉంటాయి. కృతిక, మఖ, అనురాధ, ధనిష్ట వాళ్ళకి ఆదాయం బాగుంటుంది, ఆయుర్దాయం కూడా చాలా బాగుంటుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వాళ్ళు ధనాదాయాన్ని ఎక్కువ చేసుకుంటారు, స్థిరాస్తుల్ని బాగా సంపాదించుకుంటారట. ఎవరు? రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఇప్పటి నుంచి జాగ్రత్త పడి ఏదైనా కొనుక్కోవడానికి మంచి అవకాశాలు కలుగుతాయి. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభద్ర వాళ్ళకి సమస్యలు, ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మనోవిచారం ఉంటుంది, మనసులో ఏదో భయం, భీతి ఉంటుంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర వీళ్ళకి గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి, సన్మానాలు, సత్కారాలు ఎక్కువ జరుగుతాయి. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రం వాళ్ళకి అనుకోకుండా దెబ్బలు తగలడం, ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగడం జరుగుతాయి. అది వాళ్ళు ఆ సమయంలో దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నమాట. ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి మనం సంవత్సర ఫలితాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నామండి? రాజ్యపూజ, అవమానాలు తెలుసుకున్నాం, ఆదాయ వ్యయాలు తెలుసుకున్నాం, కందాయ ఫలాలు తెలుసుకున్నాం, నక్షత్ర రీత్యా జరిగే ఆ అపాయాలను కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఎలా తెలుసుకుంటాము? పంచాంగాన్ని అనుసరించి ఆ సంవత్సరానికి సంబంధించిన నవనాయకులు ఇచ్చే ఫలితాలని మనం ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం. అలాగే సూర్య చంద్రగ్రహణాలు మనకి ఏ విధంగా ఏర్పడతాయి, ఈ సంవత్సరం ఉన్నాయా లేవా అనే సమస్య మనకి రావచ్చు. దానికి ఈ సంవత్సరంలో మన దేశంలో ఏ గ్రహణాలు లేవు. మొన్న మార్చి 3న చంద్రగ్రహణం అయింది, ఇంకంతే. మనకి ఈ సంవత్సరంలో కొత్త పంచాంగాన్ని అనుసరించి గ్రహణాలు అయితే లేవు. అలాగే పుష్కరం ఉంది మనకి. ఎప్పుడుంది పుష్కరం? ఈ సంవత్సరం గురువు 2, 6, 2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం నుంచి 1, 2, 2026 రాత్రి 1:50 బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కావున యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. 2, 6, 26 నుండి 11, 6, 26 వరకు పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరము జ్యేష్ఠ మాసం 2 సార్లు వచ్చినందువలన జ్యేష్ఠ మాసం అధిక మాసం అంటారు. ఈ అధిక మాసంలో మనం ఎక్కువగా
ఏ నెల నుంచి ఉందంటే మే నెలలో 17వ తేదీ నుంచి జూన్ 15 వరకు అధిక మాసం. ఈ అధిక మాసంలో మనం శుభకార్యాలు ఏవి చేయము. ఇప్పుడైతే 12 నెలలు కాదు 13 నెలలు ఉంటాయా? అంటే అధిక మాసం ఆ లెక్కగా అలా అనుకుంటాం. కాకపోతే ఇంగ్లీష్ చాంద్రమాన ప్రకారం 12 నెలలే. ఆ నెలలో అధిక మాసంలో మనం శుభకార్యాలు చేయం. తర్వాత పితృకార్యాలకి చాలా మంచిది. అంటే చనిపోయిన వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానం చేసుకోవడం కానీ మన ఇంట్లో ఏవైనా అలాంటివి చేసుకుంటే అది పితృశాపాలున్నా ఏమున్నా తీరుతుంది. ఆ సమయంలో కనుక మనం చేసుకుంటే అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కనుక ఇది చేసుకుంటే పితృకార్యాల వల్ల వచ్చే ఆటంకాల నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్తారు. యమునా నది పుష్కర స్నానం ఆచరించి పితృకార్యం చేసుకుంటే అవన్నీ మనకు సరిపోతాయి. అందువల్ల అవి మనకి మంచి సత్ఫలితాలు ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు.